ఏశావు ఒక గొప్ప ఆశీర్వాదం కలిగిన మనిషి. అతడు మొదటి కుమారుడు. అతనికి దేవుడిచ్చిన ప్రత్యేకమైన జ్యేష్ఠత్వం, బర్త్ రైట్ ఉంది. అది కేవలం కుటుంబ గౌరవం మాత్రమే కాదు, దేవుని ఆశీర్వాదం, అధికారము మరియు భవిష్యత్తు వాగ్దానం కూడా. ఒకరోజు ఏశావు వేటకు వెళ్లి చాలా అలసిపోయి తిరిగి వచ్చాడు. అతడు బలహీనంగా, ఆకలితో బాధపడుతున్నాడు. అప్పుడు అతని తమ్ముడు యాకోబు ఒక పాత్రలో కూర, లెంటిల్ స్ట్యూ తయారు చేస్తున్నాడు. ఏశావు అన్నాడు, నేను ఆకలితో చనిపోతున్నాను, నాకు ఆ భోజనమివ్వు. యాకోబు అన్నాడు, ముందుగా నీ జ్యేష్ఠత్వాన్ని నాకివ్వు. ఆ క్షణంలో ఏశావు ఒక గొప్ప తప్పు చేశాడు. అతడన్నాడు, జ్యేష్ఠత్వం నాకేముపయోగం, నాకిప్పుడు భోజనం కావాలి. అలా ఒక పళ్ళెం భోజనం కోసం దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదాన్ని అతడు తృణీకరించాడు. తరువాత అతడు ఏడ్చినా పశ్చాత్తాపపడినా ఆ ఆశీర్వాదం తిరిగి రాలేదు. ప్రియమైన దేవుని బిడ్డ, ఏశావు చేసిన తప్పు మనం చేయకూడదు. ఈ ప్రపంచంలో చిన్న చిన్న అవసరాలు, తాత్కాలిక సుఖాలు, పాపపు ఆశలు ఇవన్నీ ఒక పళ్ళెం భోజనం లాంటివి. కాని దేవుడు నీకిచ్చిన పిలుపు, ఆశీర్వాదం, పరిశుద్ధ జీవితం ఇవి చాలా గొప్పవి. ఒక క్షణం బలహీనత వల్ల, ఒక తప్పు నిర్ణయం వల్ల నీ భవిష్యత్తును కోల్పోవద్దు. గుర్తుంచుకో, తాత్కాలిక సుఖం కోసం శాశ్వత ఆశీర్వాదాన్ని అమ్మకండి. ఆకలి, బాధ, కష్టం వచ్చినా దేవుని ఆశీర్వాదాన్ని విడిచిపెట్టకండి. దేవుడు నీకోసం గొప్ప ప్రణాళిక కలిగున్నాడు. ముగింపు సందేశం: ఏశావు తన ఆశీర్వాదాన్ని ఒక భోజనం కోసం కోల్పోయాడు. కాని నీవు జాగ్రత్తగా ఉంటే దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని కాపాడుకుని గొప్ప విజయాన్ని పొందగలవు. ఈ జీవము కలిగినటువంటి మాటల ద్వారా నిత్యము మీరు బలపరచబడినట్లుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి కమెంట్ చేస్తూ అనేకులకు షేర్ చేయండి. దేవుడు మీకు సహాయం చేయునుగాక.